వెల్కమ్ వెల్కమ్ టుడే జూమ్ సెషన్. సో ఈ రోజు షుగర్ అనేది చాలా మందిలో ఉంది. డయాబెటిక్, దీన్నే ఇంగ్లీష్ లో డయాబెటిక్ అంటారు ఫ్యాషన్ గా. తెలుగులో మన స్వచ్ఛమైన తెలుగు అంటే చక్కెర వ్యాధి అంటారు, చక్కెర అంటారు. సో షుగర్ అనేది ఒకప్పుడు చాలా రేర్ గా వచ్చే డిసీజ్. ఇది లక్షల్లో ఒకరికి వచ్చే డిసీజ్. షుగర్ షుగర్ కానీ క్యాన్సర్ కానీ ఇది జీన్స్ లోపమై ఎవరికో ఒకరికి వచ్చే రోగం. అందుకే చిన్నప్పుడు కూడా చాలా మంది తిట్లు కూడా ఉండే, చక్కెర రాను గత్తెర అని చెప్పి తిట్లు కూడా ఉండే. చక్కెర వ్యాధి అనేది అప్పుడు చాలా డేంజర్ అన్నట్టు. సో దాని తర్వాత చక్కెర వ్యాధి క్రమక్రమంగా పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఈ రోజుల్లో వచ్చే డయాబెటిక్ ఓకే, మార్నింగ్ గోలేసి ఈవినింగ్ గోలేసుకుంటే సరిపోతుంది. ఒక గోలికి అలవాటు పడిపోయినాం చక్కెర వ్యాధి. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది అల్లోపతిలో లేదు. ఎందుకు లేదు అంటే అల్లోపతిలో ఎవ్రీడే టాబ్లెట్ వేస్తున్నామంటే అది తగ్గుతలేదు కాబట్టి టాబ్లెట్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే మనము డోలో 650 వేస్తాం, పారాసిటమాల్ లైక్ వేసుకుంటే ఒక 2 to 3 days లో తగ్గిపోతుంది. అని రెగ్యులర్ గా మాత్రం పారాసిటమాల్ అయితే వాడడం కదా. ఎందుకంటే ఆ డిసీజ్ వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ ఉంది, దానికి ఒక మెడిసిన్ ఉంది, కంప్లీట్ అయింది. కానీ అలోపతిలో డయాబెటిక్ కి సొల్యూషన్ లేదు. ఎందుకే మనం మార్నింగ్ ఒక గోళీ, ఈవినింగ్ ఒక గోళీ వేసుకుంటాం. అలా అలోపతికి అలోపతిలో మేజర్ డిసీజ్ అయిన క్రానికల్ డిసీజ్ అయిన షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ అల్లోపతిలో మెడిసిన్ లేదు. అందుకే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా మార్నింగ్ ఒక గోళీ, ఈవినింగ్ గోళీ వేసుకుంటారు. బీపీ వచ్చిన వాళ్ళు కూడా మార్నింగ్ ఒక గోళీ, ఈవినింగ్ గోళీ. అది కంటిన్యూగా లైఫ్ టైం వాడాలంటారు. కానీ మన ఫుడ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, కొన్ని అద్భుతమైన ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ వాడుకుంటే, ఆయుర్వేదంలో మూలాల నుంచి పనిచేసే ఒక గొప్పతనం ఆయుర్వేదంలో ఉంది. అందులో మన కీవా కైపో ఇండస్ట్రీ అత్యాధునిక సైంటిస్టులతో తయారు చేపిన సప్లిమెంట్స్, అన్ని రకాల ప్రామాణికలు కలిగి, అన్ని రకాల WHO అలాల్స్, అన్ని రకాల సర్టిఫికేషన్ తోని వచ్చిన సప్లిమెంట్స్, సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ని వాడుకొని కంప్లీట్ గా క్యూర్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మన కీవా కైపో ఇండస్ట్రీ అందిస్తుంది. అంతకంటే ముందు అసలు డయాబెటిక్ ఏంటి అనేది ఒక చిన్న వీడియో నేనే చేశాను. ఇది ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. జస్ట్ 10 minutes వీడియో. దీని తర్వాత దీన్ని తగ్గించుకున్న వాళ్ళ గురించి టెస్ట్ మోడల్ చూద్దాం. అలానే దీని తర్వాత సుందర్ సార్ సెషన్ ఉంటుంది. మన చాలా మందికి ఈరోజు జూమ్ లో చూశారు, యాక్టర్ బాబు మోహన్ ఎలా తగ్గించుకున్నాడు, ఏ విధంగా డైట్ ఫాలో అవుతున్నాడు, ఏమేమి సప్లిమెంట్స్ ఇచ్చారు అనే లైవ్ గా సుందర్ సార్ చెప్తారు. సుందర్ సార్ ఇచ్చినారు కాబట్టి. సో అంతకంటే ముందు ప్రతి ఒక్కరు ఒక 10 minutes ప్లీజ్, అందరూ 10 minutes ఏక కాన్సన్ట్రేటెడ్ గా ఏకాగ్రతతో ఈ యొక్క సెషన్ వినండి. ఎందుకంటే ఇది ఒకటి తెలుసుకుంటే మన భారతదేశంలో చాలా మంది సఫర్ అవుతున్న ఈ చక్కెర వ్యాధిని నయం చేసుకున్న ఒక అద్భుతమైన ఒక పరిష్కారం మన కీవతో వస్తుంది. సో అందుకే మనము డయాబెటిక్ టాబ్లెట్ ఇచ్చే కంటే ముందు అసలు డయాబెటిక్ ఏంటిది, ఎన్ని రకాల డయాబెటిక్ ఉంది, ప్రీ డయాబెటిక్ అంటే టైప్ 1 డయాబెటిక్ అంటే టైప్ 2 డయాబెటిక్ ఏంటిది అని మనం తెలుసుకొని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఈ టాపిక్ కనుక తీసుకుంటే మీరు ఒక సర్టిఫైడ్ సైంటిస్ట్ అవుతారు, ఒక డాక్టర్ కంటే ఎక్కువ తెలుసుకోవచ్చు ఈ సబ్జెక్ట్. సో టాపిక్ వెళ్ళిపోదాం, అందరు మ్యూట్ లో పెట్టుకోండి. సో టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ. డయాబెటిస్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే షుగర్ వ్యాధి. మన బంధువుల్లో కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఈ షుగర్ ఉండే ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభాలో 48 కోట్ల మంది ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అంటే ఇది ఎంత ప్రమాదకరమైందో మనకు అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ఒక్క 2019లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 42 లక్షల మంది కేవలం ఈ డయాబెటీస్ వల్ల మాత్రమే చనిపోయారు. దీనికి ముఖ్య కారణం మనలో డయాబెటీస్ గురించి సరైన అవగాహన లేకపోవడమే. ఈ వీడియోలో మనం అసలు ఈ డయాబెటీస్ అంటే ఏమిటి, షుగర్ వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. కేవలం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, లేని వాళ్ళు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
భవిష్యత్తులో దీని బారిన పడకుండా మనకు మనం ఎలా రక్షించుకోవాలో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్, దిస్ ఇస్ నాగరాజ్ మార్తా. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేవి గ్లూకోజ్ గా విచ్ఛిన్నం అవుతాయి. గ్లూకోజ్ అంటే మన బ్లడ్ లో ఉండే ఒక రకమైన షుగర్ అన్నమాట. ఇలా గ్లూకోజ్ గా మారినప్పుడే అది మన రక్తంలో కలవగలదు. అలా ఆ రక్తం ఈ గ్లూకోజ్ శరీరంలోని అన్ని కణాల్లోకి తీసుకెళ్తుంది. అప్పుడే ఈ గ్లూకోజ్ ఆ కణాల్లోకి వెళ్లి సెల్యులర్ రిప్రజెషన్ జరిగి మనకి ఎనర్జీ వస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లాలంటే దానికి అదే వెళ్ళదు. దానికోసం ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇన్సులిన్ అనేది ఒక తాళం లాంటిదన్నమాట. ఈ ఇన్సులిన్ ఉంటేనే గ్లూకోజ్ కణాలలోకి వెళ్ళగలదు. ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి నుండి విడుదలవుతుంది. మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ను బట్టి ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ క్లోమ గ్రంథి అనేది కావలసినంత ఇన్సులిన్ విడుదల చేయకపోతే రక్తంలో ఉన్న గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లకుండా బ్లడ్ లోనే ఉండిపోతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అనేది షుగర్ మన బ్లడ్ లోనే ఉండిపోతే దాన్నే డయాబెటిస్ లేదా షుగర్ వచ్చిందని అంటారు. ఈ డయాబెటిస్ లో కొన్ని రకాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. టైప్ 1 డయాబెటిస్. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలను పొరపాటున మనలో ఉండే రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుంది. అలా బీటా కణాలు నాశనం అవడం వల్ల కొంతమందిలో ఇన్సులిన్ విడుదల అవ్వదు. ఇది టైప్ 1 డయాబెటీస్. ఇది ఎక్కువగా చిన్న వాళ్ళలో వస్తుంది. ఒకవేళ టైప్ 1 డయాబెటీస్ వస్తే వారు జీవితాంతం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకసారి ఇంజెక్షన్ చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది వీళ్ళు ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. రెండవది టైప్ 2 డయాబెటీస్. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. కొంతమంది బయట దొరికే పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. దీనివల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగిపోయిన గ్లూకోజ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ మరింత ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. అలా రిలీజ్ చేసి దాని మీద ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఒకానొక సమయంలో ప్యాంక్రియాస్ శరీరానికి కావలసిన ఇన్సులిన్ ని విడుదల చేయలేని స్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ తక్కువగా విడుదలవుతుంది. కానీ ఈ ఇన్సులిన్ కి శరీరంలో ఉండే కణాలు రియాక్ట్ అవ్వవు. అందువల్ల గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే బాడీలో ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ సెల్స్ కి ఉండే లాక్స్ అనేవి ఎక్కడికక్కడ కొవ్వుతో పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయదు. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 90-90% ఉండేదే ఈ టైప్ 2 డయాబెటీస్. దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్. అంటే మనం తీసుకునే ఆహారం, బాడీ యాక్టివ్ గా లేకపోవడం, అంటే శరీరం సరిపడంత పని లేకపోవడం, వంశపారంపర్యంగా రావడం. మూడో రకం జెస్టేషనల్ డయాబెటీస్. ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీల్లో వస్తుంది. కానీ ఇది పర్మనెంట్ గా ఉండదు. కేవలం గర్భంతో ఉన్న సమయం వరకే ఉంటుంది. అది కూడా 5-7% వరకు మాత్రమే వస్తుంది. ఈ సమయంలో మంచి డైట్ తీసుకుంటూ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ నెగ్లెక్ట్ చేస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకి ఇద్దరు ప్రమాదమే. ఇప్పుడు ఈ డయాబెటీస్ అంటే బ్లడ్ లో గ్లూకోజ్ పెరిగిపోవడం వల్ల మన శరీరంలో ఏ భాగాల్లో ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా కళ్ళు, హార్ట్, కిడ్నీ, కాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో చిక్కగా మారిపోయి ఎక్కడికక్కడే పేరుకుపోతుంది. అందుకే ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాలు 2 రకాలు ఉంటాయి, చిన్నవి, పెద్దవి. చిన్నవి సన్నగా ఉండే రక్తనాళాలు కళ్ళు, కిడ్నీలలో ఉంటాయి. పెద్దవి గుండె, కాళ్ళలో ఉంటాయి. ఈ గ్లూకోజ్ అనేది కళ్ళలోని లెన్సెస్ వద్ద పేరుకుపోవడం వల్ల కళ్ళు మసకగా కనిపిస్తాయి. అలాగే మన శరీర రక్తంలో పేరుకుపోయి ఎక్స్ట్రా గ్లూకోజ్ ని కిడ్నీల ద్వారా బయటికి పంపుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూరిన్ వస్తుంది. ఇది కిడ్నీలకు భారంగా మారడం వల్ల
డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కిడ్నీలు కూడా ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. కాళ్ళు కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. బాడీ చాలా వీక్ గా ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నట్టు గ్లూకోజ్ తో నిండిపోయిన బ్లడ్ ఎక్కడికక్కడ పేరుకపోవడం వల్ల ఒకవేళ కాళ్ళకి ఏదైనా గాయం తగిలితే ఆ భాగానికి సరిపడా రక్తం ద్వారా ఆక్సిజన్ చేరకపోవడంతో త్వరగా గాయాలు మానవు. కొన్ని పరిస్థితుల్లో అవి కుళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ కాల్ని అక్కడ వరకు తొలగిస్తూ ఉంటారు. మన శరీరంలో ఉండే కణాల్లోకి గ్లూకోజ్ వెళ్తేనే మనకు ఎనర్జీ విడుదలవుతుంది. కానీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళకపోవడంతో శరీరానికి కావలసిన ఎనర్జీ విడుదల అవ్వకపోవడం వల్ల డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా నీరసంగా ఉంటారు. కానీ బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి అందుకోసం మన బాడీలో శరీరంలో ఉండే కొవ్వును వాడుకుంటుంది. అందుకే డయాబెటిస్ వచ్చిన వారు ఎటువంటి కారణం లేకుండా సడన్ గా బరువు తగ్గిపోతూ ఉంటారు. అదే విధంగా షుగర్ లెవెల్ పెరిగిపోవడం వల్ల నరాల్లోని చివరి భాగాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని భాగాలు స్పర్శ గాని నొప్పి గాని తెలియదు. సాధారణంగా ఏదైనా ఒక వ్యాధి వస్తే అది శరీరంలో ఏదో ఒక భాగం మీద ఎఫెక్ట్ చూపుతుంది. కానీ షుగర్ వ్యాధి అలా కాదు. బాడీ మొత్తాన్ని దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. అది కంటికి కనిపించకుండా లోపలే పాకేస్తూ ఉంటుంది. అలాగే శరీరంలోని అవయవాలు అన్ని శక్తిని కోల్పోయి బలహీనంగా అయిపోతాయి. కళ్ళు మసకగా కనిపించడం, ఎక్కువగా దాహం వేయడం, బరువు తగ్గిపోవడం, తిమ్మిర్లు రావడం, నీరసంగా ఉండడం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం, ఏదైనా గాయం అయితే త్వరగా నయం కాకపోవడం, ఇవన్నీ కూడా డయాబెటిస్ ఉన్నాయని చెప్పే సూచనలు. అయితే దీనిలో ప్రీ డయాబెటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే బాడీలో ఉండే షుగర్ లెవెల్ నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువగా, డయాబెటిస్ లెవెల్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే దీన్ని ప్రీ డయాబెటిస్ అంటారు. అసలు ఈ కండిషన్ ఉన్నట్టు చాలా మందికి తెలియదు. ఎంతకాలం అయితే మనం దాన్ని గుర్తించకుండా గడిపేస్తామో అది అంత తీవ్రంగా ప్రమాదకరంగా మారిపోతుంది. ఈ కండిషన్ లో ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళు డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఈ షుగర్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సరి అయిన డైట్ లేకపోవడం, బయట దొరికే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, బాడీకి సరైన పని లేకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ కావడం, ఇంకా వంశపారపర్యంగా రావడం, ఉండవలసిన దానికన్నా ఎక్కువగా బరువు ఉండడం. ఈ కారణాల వల్ల డయాబెటిస్ వచ్చే కారణాలు ఉన్నాయి. అయితే హైట్ తగ్గ బరువు ఉన్నామా లేదా తెలుసుకోవాలంటే BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎంత ఉండేది అని చెక్ చేసుకోండి. ఆ వెబ్సైట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో అయ్యాక చెక్ చేసుకోండి. కొన్ని మార్గాల ద్వారా షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ షుగర్ ఉన్నా కూడా ఎక్కువగా ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదృష్టం కొద్దీ మనం ముందు చెప్పుకున్న ప్రమాదకరమైన టైప్ 1 డయాబెటిస్ అనేది కేవలం 5 నుండి 10% వరకు మాత్రమే ఉంటుంది. మిగిలింది మనం కంట్రోల్ చేసుకోగలిగే టైప్ 2 డయాబెటిస్. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా బాడీలో గ్లూకోజ్ లెవెల్ సరిగ్గా మెయింటైన్ చేస్తూ హ్యాపీగానే ఉండొచ్చు. దానికోసం మనం తీసుకునే డైట్ మెయింటైన్ చేయాలి. చివరిగా, ఒకప్పుడు షుగర్ వ్యాధి అనేది ఎప్పుడో 50 ఏండ్లకో 60 ఏండ్లకో వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులో యువకులలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు బయటపడుతున్నాయి. యువకులలో డయాబెటిస్ ఉంటే పిల్లలు పుట్టడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డయాబెటిస్ అనేది మనలో ఉన్నట్టు తెలియకుండా మెల్లగా పెరిగిపోతూ మొత్తం బాడీని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. కనీసం 30 సంవత్సరాలు దాటిన వారు సంవత్సరంలో ఒకసారైనా హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది. మనం దాని బారిన పడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం మంచిది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. కొన్ని రకాల ఫుడ్ సప్లిమెంట్స్ తో షుగర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తో షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే డయాబెటిస్ తో బాధపడుతూ ప్రతిరోజు గ్లూకోజ్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవడం ఎంత బాధ, ఎంత ఖర్చుతో కూడుకున్నదో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలానే మీ బంధువుల్లో గాని మీ స్నేహితుల్లో గాని సో అర్థమైందా? మళ్ళొకసారి డీప్ గా చెప్తాను, ఒకసారి చూడండి. ఏం లేదు, షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందంటే మన బాడీ తీసుకోవాల్సిన ఆహారం కంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు. వాయిస్ ఓకేనా?
ఓకే 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 సార్. ఓకే ఓకే సార్ ఓకే క్లియర్. సో మన బాడీ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ గ్లూకోజ్ పర్సెంట్ ఉన్న ఫుడ్ ని తీసుకోవడం, లైక్ ఎక్కువగా అన్నం తినం కానీ, అంతకంటే ఎక్కువ జింక్ ఫుడ్ అంటే బయట దొరికే బర్గర్లు కానీ పిజ్జాలు కానీ ఏంటంటే అవి మైదాతో తయారు చేయబడి ఇంకా దాని మీద మైనస్ ఇవన్నీ పూసి అదంతా బాడీకి, అంటే మనకు బాడీలో మెటబాలిజం లో ఫ్రాంకియాస్ క్లోమ గ్రంథి అని అంటారు, దాన్ని ఫ్రాంకియాస్ అంటారు. ఆ ఫ్రాంకియాస్ నుంచి మనకు న్యాచురల్ గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడ్యూస్ అయ్యే క్రమంలో మన బాడీకి మనం తీసుకున్న నార్మల్ ఫుడ్ కి అరిగించే విధంగా ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ ఎప్పుడు ఈ ఫుడ్ ను చేసి సుక్రోజ్ ని మన గ్లూకోజ్ గా మార్చి మనకు శక్తి అనేది లోపలికి బ్లడ్ కి ఇచ్చేస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో మనకు గ్లూకోజ్ అంటే ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఇన్సులిన్ సరిగా సరిపోక ఆ గ్లూకోజ్ పర్సెంట్ అట్నే మనకు బ్లడ్ లో అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మనకు బ్లడ్ లో యాడ్ అవ్వడం జరుగుతుందో అప్పుడు మనకి షుగర్ లెవెల్ అనేది బ్లడ్ లో తెలిసిపోతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే షుగర్ టెస్ట్ చేయడానికి బ్లడ్ తీసుకుంటే ఆ బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జరిగేది ఏంటిదంటే ఒకటే, మన ఫ్రాంక్రియాస్ అనే గ్రంథి ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి అంటే దానికి అది ఎంత పని చేస్తుందో, ఎంత ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అంతవరకు ఫుడ్ మాత్రం తీసుకుంటే మనకు షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడు అంతకంటే ఎక్కువ కానీ ఎక్కువ హెవీ ఫుడ్ అంటే చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది డైజెషన్ సిస్టమ్ లో కానివ్వండి, లేకపోతే ఇన్సులిన్ యాడ్ చేసి మనకు ఎనర్జీ వచ్చే విధానంలో మనకు గ్లూకోజ్ లెవెల్ అనేది హెవీగా పెరిగిపోతుంటాయి. సో ఫుడ్ మరి గ్లూకోజ్ లెవెల్ హెవీగా ఉండేదంటే ముఖ్యంగా రైస్, వైట్ రైస్ అనేది వెరీ ఎక్కువ ఉండే గ్లూకోజ్ ఫుడ్ అన్నట్టు. సో దాంట్లో రాగి కానీ ఆట ఇవన్నీ కూడా మైదా ఇంకా వెరీ డేంజరస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ మోతాదులో మన బాడీలో గ్లూకోజ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంటున్నాం. సో అయితే చాలా మందికి టైప్ 2 డయాబెటీస్, అంటే టైప్ 1 డయాబెటీస్ అంటే మీకు చెప్పలేదు. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే మనకు ఆ మన బాడీలో ఒక నిమిషం, టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే చాలా మందికి ఎక్కువ పిల్లలకు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే షుగర్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనము బీటా కణాలు అనేది ఉంటాయి మన బాడీలో, బీటా కణాలు అనేది చనిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ అండ్ ఫ్రాంక్రియాస్ అనే గ్రంథి పని చేయదు, అంటే ఇన్సులిన్ అనేది అసలుకే ప్రొడ్యూస్ చేయదు. అప్పుడు ఏం చేస్తారంటే న్యాచురల్ ఇన్సులిన్ అనేది డైరెక్ట్ ఇంజెక్ట్ చేసుకుంటాం బాడీకి, సూది ద్వారా కానీ పొట్టకు కానీ లేదా మోకాలకు కానీ డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఫ్రాంక్రియాస్ అనేది అసలుకే పనిచేయదు. సో ఇది టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే అది మనము కంట్రోల్ చేసుకున్న టైప్ 2 డయాబెటీస్ మన ఫ్రాంక్రియాస్ గ్రంథి పనిచేస్తుంది కానీ తక్కువ మోతాదులో పనిచేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఉన్న ఫ్రాంక్రియాస్ గ్రంథి తక్కువ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. సో అంటే చేయాల్సిన దానికంటే తక్కువ అనేది చేస్తుంది. చేసినప్పుడు మనం ఎక్కువ ఫుడ్ మోతాదు తీసుకున్నప్పుడు ఏంటంటే షుగర్ లెవెల్ పెరిగిపోతుంటాయి. అందుకే షుగర్ లెవెల్ అనేది ఒకటే రోజు ఒకటే రకంగా ఎప్పుడు ఉండదు. మార్నింగ్ ఓ రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఓ రకంగా ఉంటుంది, సాయంత్రం కూడా. అందుకే షుగర్ లెవెల్ టెస్ట్ చేయడానికి ప్రీ పోస్ట్ లంచ్, ప్రీ లంచ్ అంటారు. అంటే తినక ముందు చేస్తారు ఒక టెస్ట్, తిన్న తర్వాత చేస్తారు. రెండు టెస్టులకు అక్యురేట్ గా మనకు అనేది ఇస్తారు. సో అందుకే ఈ టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది, అక్కడి నుంచి ఇన్సులిన్ అనేది పనిచేస్తుంది, తక్కువ మోతాదులో పనిచేస్తుంది. సో అందుకే ఈ కంట్రోల్ చేసుకునే డయాబెటిక్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. సో చాలా మంది 90% ఆఫ్ పీపుల్ టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. ఎవరైనా అడుగుతారు నీకు షుగర్ అంటే టైప్ 1 డయాబెటీ, టైప్ 2 డయాబెటీ అంటే టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. ఎప్పుడు ఇక ఆ స్టేజ్ టాబ్లెట్ స్టేజ్ దాటిపోయింది, ఇన్సులిన్ రాశారంటే అది టైప్ 1 డయాబెటీకి వెళ్ళిపోయినట్టే. సో అది వెరీ డేంజర్, అంటే వెరీ ఘోరమైన డ్రగ్ అనేది మనం డైరెక్ట్ ఇన్సులిన్ అనేది మన బ్లడ్ లో వేసుకునేది ఎసెన్షియల్, చాలా పెద్ద ప్రోడక్ట్ అన్నది, అది ఒక డ్రగ్ అన్నట్టు. సో అందుకే మనము హ్యాపీగా తగ్గించుకునే టైప్ 2 డయాబెటీస్ నే ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫుడ్ అనేది కంట్రోల్లో ఉండాలి. దాని తగ్గట్టు మన బాడీ అనేది పని చేయాలి. సో అందుకే చాలా మంది విలేజ్ లో కానీ వాళ్ళు పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళ శక్తి క్యాలరీస్ అనేది బర్న్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కానీ అంత తగ్గట్టు పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి గ్లూకోజ్ అనేది కన్జ్యూమ్ అవుతుంటది, శక్తి అనేది కన్జ్యూమ్ అవుతుంటది కాబట్టి వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ.
మనం ఇక్కడ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, సిస్టమ్ ముంగడ కూర్చొని చైర్ ముంగడ కూర్చొని మన బాడీకి పని లేకుండా అలానే ఉండి షుగర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. ఈ రోజుల్లో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే షుగర్ కంటే నార్మల్ కంటే ఎక్కువ, షుగర్ కంటే తక్కువ ఉన్నది ప్రీ డయాబెటిక్ స్టేజ్. ఈ రోజుల్లో 90% ఆఫ్ పీపుల్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన ఫుడ్ మన ఫుడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే షుగర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్, కుకింగ్ ఆయిల్. సో కుకింగ్ ఆయిల్ అనేది ఏం చేస్తామంటే ఆల్రెడీ ఒకసారి వేడి చేసిన కుకింగ్ ఆయిల్ అనేది చల్లారిన తర్వాత ఆయిల్ లో ఫ్రీ రాడికల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఆ ఫ్రీ రాడికల్స్ ని ఫామ్ అయిన తర్వాత దాన్నే మళ్ళీ కూరలో గానీ వేసుకున్నా గానీ, లేకపోతే మళ్ళా అందులో వేడి చేసి మళ్ళీ బజ్జీలు మిర్చిలు వేసుకున్నా గానీ, ఆ తీసుకునే ఆహార పదార్థాలతోని ఆ యొక్క ఫ్రీ రాడికల్స్ మన బాడీకి వెళ్ళి షుగర్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతకంటే ముందు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా మనకి ఇందులో ఉంటుంది. సో షుగర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ ప్రాబ్లం అంటే ఓన్లీ హార్ట్ కి ప్రాబ్లం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ ఒకటే ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒక్కసారి డయాబెటిక్ వచ్చిందంటే ప్రతి ఒక్క ఆర్గాన్ దాని ఆధీనంలోకి తీసుకుంటుంది. అంటే హ- ఒక్కసారి షుగర్ వస్తే దాని యొక్క ఇంపాక్ట్ కిడ్నీల మీద ఉంటుంది, లివర్ మీద ఉంటుంది, లంగ్స్ మీద ఉంటుంది, ప్లస్ హార్ట్ మీద ఉంటుంది, నర్వ్ సిస్టమ్, మెదడు యొక్క న్యూరో సిస్టమ్ మీద కూడా ఉంటుంది. సో షుగర్ పెరిగి 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 ఏంటంటే ఆ గ్లూకోజ్ అనేది మనలో ఉన్న నాళాలు అంటే రక్త నాళాలు ఉంటాయి. ఈ రక్త నాళాల గోడలకు పేరుకుపోయి ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం జరుగుతుంది. సో హై షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళకి బ్లడ్ లో అంటే మెదడులో బ్లడ్ క్లాట్ అయిపోయి వాళ్ళకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. మనిషి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో షుగర్ అనేది చాలా వెరీ వెరీ డేంజరస్ డిష్. దాన్ని దాన్ని క్రమ పద్ధతిలో మన ఫుడ్ తోని కంట్రోల్ చేసుకుంటే 100% క్యూర్ అవుతాం. ఏమవుతుంది అని షుగర్ కనుక ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్ బాడీలో బ్లడ్ లో కానీ బ్లడ్ లో నుంచి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క నర్వ్ సిస్టమ్ కి వెళ్ళిపోతుంది. అందుకే ఫస్ట్ షుగర్ వస్తే కళ్ళు అనేది కనపడకుండా ఉండిపోతాయి. ఎందుకంటే కళ్ళల్లో అతి చిన్న రక్తనాళాలు అనేది ఉంటాయి కళ్ళల్లో. ఈ కళ్ళలోకి కూడా గ్లూకోజ్ వెళ్ళిపోయి అల్ల నుంచి బ్లడ్ సర్క్యూట్ లేక మన కళ్ళు అనేది మసకబడతాయి. సో ఫస్ట్ షుగర్ అటాక్ ఏంటంటే వాళ్ళ కళ్ళు అనేది దెబ్బతింటాయి. దాని తర్వాత అరికాల్లో మంటలు వస్తాయి. ఇంకా ఎక్కువ షుగర్ అయిపోతే వేళ్ళ చివర స్పర్శ లేకుండా అయిపోతాయి. కాళ్ళ గోర్లు గాని, బ్రొటన వేలు, చిటికెన వేలు, ఏ వేళ్ళలో కొసలకు స్పర్శ లేకుండా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ మొత్తం గ్లూకోజ్ లెవెల్ పేరుకుపోతాయి. సో షుగర్ అనేది భయంకరమైన వ్యాధి ఈ రోజుల్లో చెప్పాలంటే. కానీ దాన్ని ప్రాపర్ గా మనము సప్లిమెంట్ కనుక మనం ప్రాపర్ గా డైట్ చేసి మనకు ఫుడ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకుంటే ఇది అతి చిన్న వ్యాధి లాగా అవపడుతుంది. సో దీన్ని ఏ విధంగా భూతద్దంలో చూస్తే పెద్దగా అవుపిస్తుంది. మన బాడీని మన కంట్రోల్, మన ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్, మన సప్లిమెంట్స్ వాడుకుంటే ఒక అతి చిన్న వ్యాధిగా అయిపోతుంది. అలానే ఈ రోజుల్లో చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ కి కూడా డయాబెటిక్ చాలా మంది డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది. సో చాలా మంది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు షుగర్ అనేది లెవెల్ పెరిగిపోతుంటుంది. దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత షుగర్ లెవెల్ అనేది కంట్రోల్కి వచ్చేది. కానీ ఈ రోజుల్లో వాళ్ళు ఈ రోజు ప్రెగ్నెన్సీ 3 months నుంచే వాళ్ళకి బెడ్ రెస్ట్ అని అనేక రకాల మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి గ్లూకోజ్ అనేది డెలివరీ అయిన తర్వాత కూడా కంట్రోల్ అనేది రావడం లేదు. థైరాయిడ్ కూడా కంట్రోల్ రావడం లేదు. సో చాలా మందికి అందుకే ఆఫ్టర్ ఒక పాప పుట్టిన తర్వాత ఇంకో పాప పుట్టాలంటే చాలా కష్టంగా కూడుకున్న సిచ్యువేషన్లు ఉన్నాయి. పిల్లలకి మళ్ళా నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ రాకుండా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ మనది ఏంటంటే ఒకటి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ మనం తీసుకున్న ఫుడ్ ఎలాంటిది, మరి అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి డైట్ చేయాలి, మన బాడీకి ఎంత పని చెప్పాలి, ఎంత ఫుడ్ తీసుకుంటే ఎంత కన్జ్యూమ్ అనేది చేయాలి. సో మరి మన యొక్క ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, మన యొక్క కీవా ఉత్పత్తులు వాడి అద్భుతమైన రిజల్ట్ వచ్చిన వ్యక్తి మన కాడ ఉన్నారు. సో ఒకసారి యాక్టర్ బాబు మోహన్ యొక్క ఆడియో రికార్డ్ ఇందాం. దాని తర్వాత
అసలు తను ఏ సప్లిమెంట్స్ వాడారు, ఇప్పుడున్న సప్లిమెంట్స్ మన దాంట్లో ఏవేవి బాగున్నాయి అనేది తెలుసుకుందాం. 93 ఉంది సార్ అనుకున్నాను. ఎందుకంటే 2-3 సార్లు షుగర్ డౌన్ అయిపోయినా సార్ తెల్లవారుదమ్మా ఈ మధ్య. అవును చెప్పారు అప్పుడు. ఏంటి ఇట్లా అవుతుందని చూసిన ఓహో అని డాక్టర్ చెప్తే కొంచెం డోస్ తగ్గించమన్నాడు. అవును రెగ్యులర్ చేసుకునే దాని మీద ఒక 5 పాయింట్స్ తగ్గించిన. సార్ మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ చూస్తా, సార్ చూసి మళ్ళీ లెవెల్ గా ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ తగ్గిస్తాం. ఇది సెలబ్రేషన్ చేసుకోవాల్సిన విషయం సార్ ఇది. నిజమే, అందుకనే కదా ఫోన్. అయ్యా అయ్యా రేపు పొద్దున్న వస్తా సార్. రేపు షూటింగ్ ఉందా మీకు? లేదు నాన్న, రేపు ఉంటా. రేపు ఏదో టైంలో మీకు మధ్యాహ్నం పైన వస్తాం సార్. రేపు ఉంటా. అయ్యా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు నేను ఒక్కసారి ముక్కాలి అయ్యా. ఎందుకంటే మీరు సెట్ అయితే మేము ప్రపంచాన్ని సెట్ చేసేసినట్టే ఇంకా. ఎందుకు అంటే ఏమో ఈ మధ్య ఏంటంటే టైమింగ్స్ కుదరట్లేదు. అవును అందుకని మార్నింగ్ 6 o'clock లేవగానే 5 to 6 దేవుడు చేస్తా కదా కంపల్సరీ. అవును 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 6కి నేను బ్రష్ చేసి అవన్నీ వేసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకుంటా. అవును లేదు తయారై వెళ్ళిపోతా. మన టిఫిన్ చేసిన తర్వాత వేసుకుని టాబ్లెట్స్ వేసుకొని వెళ్తాను. మధ్యాహ్నం సాయంత్రం అంతా కుదరట్లా, లేట్ అవుతుంది. అందుకని ఈ మధ్య ఒక్క పూట వేసుకుంటాను. ఓకే సార్. అయినా కూడా సార్ మనకు 93 అంటే నాట్ జోక్ సార్, అది 93 అంటే. ఆశ్చర్యంగా ఉంది. అవును సార్ అవును సార్. అంటే సప్లిమెంట్స్ పని చేస్తున్నాయి అంటారు మీకు? పని చేస్తున్నట్టు లెక్క కదా మరి. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతులు తిమ్మిర్లు కాస్త ఇట్లా బంగాళపోవట ఇవన్నీ కూడా కొద్దిగా తెలిసిపోతుంది. గ్రేట్ సార్, గ్రేట్ న్యూస్ సార్. ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి హ్యాండ్స్. గ్రేట్ న్యూస్ సార్. తిమ్మిర్లు రఫ్ గా ఉండేది అరచేతులు అవి సార్ అలాంటి స్మూత్ గా అనిపిస్తున్నాయి. గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ న్యూస్ సార్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా మీద నమ్మకంతో మీరు మొదలు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రయోగం మొదలు పెట్టారు. అయ్యయ్యో ప్రయోగం అయ్యయ్యో ప్రయోగం కాదు కానీ వాళ్ళు ఇచ్చిన భరోసా అంతే. 15 crores ఇన్సూరెన్స్ ఏదేదో చెప్పారు కదా వాళ్ళు. సరే ఎవరికో ఎందుకు, మన సార్కే సెట్ అయిపోతే మేమందరం బాగుపడిపోతామని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. టిఫిన్ అయిందా? టిఫిన్ చేశారా? ఇప్పుడే మార్నింగ్ రాజంపేట దగ్గర ఒక షాప్ ఓపెన్ చేసి వెళ్తున్నా, మన కేవా షాపు. ఈసారి హైదరాబాద్ లో మీతో ఓపెన్ చేయిస్తాను. పెద్ద షాప్ మీతో ఓపెన్ చేయిస్తాను సార్, పెద్దది ఒకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నేను ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. సార్ వాయిస్ రాదు. వెల్కమ్ సార్, వెల్కమ్ సుందర్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు డే జూమ్ సెషన్. గుడ్ ఈవినింగ్ సార్. అందరు వెల్కమ్ చేయండి అబ్బా. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్. అందరూ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ హోటల్. గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ నా ఈవినింగ్ హోటల్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. అందరూ నమస్కారం. సారీ, నా హోటల్లో ఫుడ్ తినే ఉండా, ఫుడ్ తినే మాట్లాడబోయా.
సారీ. లీడర్స్ అందరి మీద నమస్కారం. ఇదే మెసేజ్ ఎట్లా ఉండే నారాజ్ మెసేజ్ షుగర్ గురించి చెప్పాను సార్ అవును ఈరోజు సార్. టాపిక్ షుగర్ గురించి. షుగర్ గురించి ఫుల్ డీటెయిల్ ఇచ్చింది నాగరాజ్. ఎట్లా ఉంటుంది? బాగుంది సార్. బాగుంది సార్. సూపర్ సూపర్ సార్. బాగుంది. యాక్చువల్లీ ఈ రోజు వచ్చి మోస్ట్ వాంటెడ్ ప్రోడక్ట్ షుగర్ ప్రోడక్ట్స్. ఎప్పుడు ఓరి షుగర్ వచ్చింది చెప్పి ఓరి మీద తెలియదు. సో ఇంకోటి హిమాలయన్ శిలాజిత్ యాడ్ చేయంబోదు రిజల్ట్ బాగుంది, ఎక్సలెంట్ రిజల్ట్. Yes. హిమాలయన్ శిలాజిత్ యాడ్ చేయంబోదు ఇంకా బాగుంది. సో సూపర్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ జూమ్ మీటింగ్ ఎండ్ టైం వచ్చిండా, నాను హోటల్లో ఉండే. డియర్ లీడర్స్, మనకు కట్ ఆఫ్ ఈ రోజు 10 మనకు తెలుసు. ఇంకా 1 or 2 మాక్సిమం టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో తర్వాత క్లోజింగ్ అయిపోవు. జస్ట్ 2 days మాత్రమే రిమైనింగ్. ನಾನು ಬಿವಿ ಅನ್ನ ಚೆಕ್ பண்ணிட்டு ఇక మన సైడ్ ఉండి ఇక ఓర్మే బీపీ అప్డేట్స్ చేయగానే ఉండేది. ఆల్మోస్ట్ నియర్లీ మంత్ ఎండ్ క్లోజింగ్ వచ్చేది ఇక బీపీ అప్డేషన్ చేయగానే ఉండేది. సార్ వీడియో రావట్లేదు సార్. వీడియో రావట్లేదు సార్. వీడియో రావట్లేదు సార్. సార్ వస్తుంది సార్, నో ప్రాబ్లం. సో బీపీకి అప్డేట్స్ చేయగానే ఉండేది. వై లాస్ట్ మినిట్ లో బీపీ ఇప్పుడు ఉండే 1000 రూపీస్ మన ఆఫర్ ఇచ్చింది ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇప్పుడు 2000 బీపీ ఆఫర్. సో 1000 ప్రోడక్ట్ పెట్టింటే మనకు ఎక్కువ ప్రోడక్ట్ దొరుకుతుంది. సో లాస్ట్ మినిట్ లో ఇప్పుడు మన బీపీ అప్డేట్స్ చేసేది ఇట్స్ నాట్ గుడ్. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైరెక్ట్ ప్రమోషన్ లో ఉండేది, లాస్ట్ మినిట్ లో ఎంత బీపీ అప్డేషన్ అవ్వని చెప్పి మేమే ఐడియా లాగానే ఉంటుంది. దానివల్ల మనం మన టీము మన సూపర్వైజింగ్ ఏమిదా కంపెనీని ఇయర్లీ ఒక 3-4 కటాప్ ఇచ్చాడు. ఒక 21 నుండి అదే 12 లో ఉండి ఒక 21 days 21th వరకు ఒక ఆఫర్, తర్వాత 22nd లో ఉండి 31st వరకు ఒక ఆఫర్, 31st లో ఉండి కటాప్ వరకు ఒక ఆఫర్. ఇట్లా ఏం పోతే ఆ 3 కటాప్ ను మనం యూజ్ చేసి ఆ కటాప్ లోపల బీపీ అప్డేషన్ తొందరగా చేయాలి. లేదా ఈ తొందరగా చేత మాత్రమే మన ప్రమోషన్ ఎంత బీపీ తక్కువ ఉండి ఎంత బీపీ ఉండాయి, ఎంత మ్యాచింగ్ ఉండాయి అది చూసి మనం ఒక కాల్కులేషన్ వచ్చి మన టీంను మోటివేషన్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 25 మ్యాచింగ్ అవ్వాలని మన ప్లాన్ చేసి ఉంటాము. బట్ లాస్ట్ మినిట్ అవుతా ఇప్పుడు మ్యాచ్ అవ్వు ఏమే తెలియగానే ఆ టార్గెట్ మిస్ అయిపోవు. సో లీడర్స్ జస్ట్ 2 days మాత్రమే ఉన్నాయి. సో స్టాక్ పాయింట్ వాళ్ళు పర్చేస్ చేసేది తొందరగా పర్చేస్ చేయండి. సో టుమారో 1 day బ్యాంక్ వర్కింగ్ డే, టుడే హాలిడే, కమింగ్ సాటర్డే బ్యాంక్ హాలిడే, సండే బ్యాంక్ హాలిడే. సో టుమారో మాత్రమే మన ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ లో డిపాజిట్ చేసి మన బీపీ పర్చేస్ పనేకి. తర్వాత మనం వచ్చి ఎక్స్టెన్షన్ వచ్చి శనివారం మాత్రమే ఉంటుంది. అప్పుడు ఆదివారం మార్నింగ్ లో మనం అందరిమీ క్లోజ్ అయిపోవు. సో ప్లాన్ చేయండి, ప్లాన్ ప్రకారం వర్క్ చేయండి. ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే మరి బీపీ అప్డేట్స్ చేసేవాళ్ళు తొందరగా బీపీ అప్డేట్స్ చేయండి. తొందరగా అప్డేట్స్ అయితేనే మన ప్రమోషన్ ఏమి ఎంత తక్కువ ఉండి ఎంత ఎక్కువ ఉండి మన ఏం చేద్దాం ప్లానింగ్ అట్లా చెప్పి ఒక ఐడియా వచ్చు. ఓకే లీడర్స్, సో ఈరోజు మీటింగ్ బాగుండే. నాగరాజ్ ఈరోజు షుగర్ గురించి బాగా చెప్తుంది. సో లీడర్స్, వీఆర్ లీడర్స్, మన అందరమే లీడర్స్. సో మనం చెప్పి రెస్పాన్సిబిలిటీ ఉంది, మనతో లైఫ్ చేంజ్ అవ్వాలని చెప్పి ప్లానింగ్ ఉన్నాయి. సో 2025-26 మన వెరీ బిగ్ ఎయిమ్ ఉన్నాయి. సో ఈ రోజు ఉండే మన ప్లాన్ ప్రకారం వర్క్ చేయాలి. ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్. సో కటాప్ ఈ నెల కటాప్ ఎక్సలెంట్ కటాప్ గా చేయాలి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరిమే బై బై. జై గవా, జై గవా. థ్యాంక్ యూ సార్. సార్ అది బాబు మోహన్కి సార్ ఒక నిమిషం. హలో బాబు మోహన్ కి రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? ఒక 2 words
ఏమే ప్రొడక్ట్స్ అప్పుడు రికమెండ్ ఓకే చేశారు? ఓ బాబు మోహన్ సార్ వా బాబు. వాళ్ళు షుగర్ గురించి మన ఎత్తివి నాదా పోయి డైరెక్ట్ గా ఎత్తి సార్. ఆ రోజు బాగా హ్యాపీగా 1 మంత్ తర్వాత కాల్ చేసి షుగర్ వచ్చి ఎక్సలెంట్ గా ఉంది సార్, నాకు బాగా ఇబ్బందిగా ఉండే, యూరిన్ అడిగడి పోవు, మోకాలు నొప్పి ఉండు, ఆకలి ఎక్కువ కొను అట్లా చెప్పిన వాళ్ళు విత్ ఇన్ 1 month లో కాల్ చేసి బాగుంది సార్, యూరిన్ పోయి తగ్గింది, ఆకలి కొనేది ప్రాబ్లం లేదు, మోకాలు నొప్పి అన్ని మీద తగ్గింది. వాళ్ళు ఇచ్చింది అప్పుడు షుగర్ కంట్రోల్ టాబ్లెట్ డీటాక్స్ ప్లస్, అలా షుగర్ కంట్రోల్ కాదు అప్పుడు అదే 4000 రూపీస్ యాంటీ షుగర్ టాబ్లెట్, యాంటీ డయాబా, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, తర్వాత అకాయ్ బెర్రీ జ్యూస్, డీటాక్స్ ప్లస్, ఇది తిని బాగా రిజల్ట్ వచ్చారు. ఇప్పుడు శిలాజిత్ అడిసిప్లేటివ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సో అది సార్ కొంచెం హోటల్లో ఉన్నాడు, బిజీ ఉన్నాడు. నో ప్రాబ్లం. వాయిస్ ఓకేనా? అవర్ వాయిస్ ఓకే ఓకే సార్. సో మరి కీవాలో మన సప్లిమెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి? కీవాలో మన సప్లిమెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు సార్ చెప్పినట్టు బాబు మోహన్ సార్కి ఇచ్చింది 4000 రూపీస్ యాంటీ డయాబా టాబ్లెట్. ఆ ఒక్క ప్రోడక్ట్ మాట్లాడిస్తుందండి. ఎందుకంటే నేను ఫస్ట్ కీవాలో జాయిన్ అయినప్పుడు 2019 డిసెంబర్ 27వ తారీఖు నా ఒక జర్నీ. 2019 డిసెంబర్ 27వ తారీఖు నా కీవాలో నా మొదటి ఐడి వేయడం జరిగింది. సో కీవాలో నేను ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 2000 రూపాయల కిట్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఆ 2000 కిట్ లో అప్పుడు డైలీస్ కిట్ అనేది లేదు. ఒకటే కిట్ 2000 కడితే మనకు 4000 రూపాయల వరకు యాంటీ షుగర్ టాబ్లెట్ ఇచ్చేది. సో ఒక 2000 కడితే ఒకటే నా టాబ్లెట్ 2000 ఎంత ఎక్స్పెన్సివ్ అనుకున్నా. సో జాయినింగ్ ప్యాకెట్ కాబట్టి బాగుంటది అని చెప్పి తీసుకోవడం జరిగింది. సో నేను మా ఊరిలో ఒక మేడం, ఆమె అంగన్వాడీలో చేస్తుంది. మేడం ఇది ఒక టాబ్లెట్ బాగుంటది, యాంటీ షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది మేడం, తీసుకోండి అని చెప్పి 2000 రూపాయలు తీసుకొని, అదే 2000 తీసుకొని నేను 4000 రూపాయల వర్త్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. ఒకటే ప్రోడక్ట్ ఇచ్చాను ఆమెకి. కరెక్ట్ 15 రోజుల్లో నాగరాజు బాగా పనిచేస్తుంది, ఈ టాబ్లెట్ నాకు హెల్తీగా ఉంది, నా బాడీ నాకు తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. నేను షాక్ అయినా ఫస్ట్, అరే యాంటీ డయాబా అంత బాగా పనిచేస్తుందా అని చెప్పి నేను జాయినింగ్ ప్యాకేజ్ కదా అని చెప్పి అట్లా ఫస్ట్ రిజల్ట్ అది. కానీ దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను, ఎందుకంటే అంత కాస్ట్ తో కూడుకుంది కదా, ఎందుకు మనము అని చెప్పి నేను దాని మీద ఫోకస్ చేయలేకపోయినా. దాని తర్వాత ఇది గత 2-3 years బ్యాక్ మన యాక్టర్ బాబు మోహన్ గురించి, అతన్ని డైలీ 18 డోసెస్ అనేది వేసుకుంటాడు. 18 డోసులు అంటారు దాన్ని, ఇంజక్షన్ వేసుకునే టైప్ 1 డయాబెటీలో ఉన్నాడు సార్. సో ఇదే క్రమంలో సుందర్ సార్ తోని వెళ్ళి సార్కి యాంటీ డయాబా ఇప్పుడు ఇచ్చిన సార్ కాంబినేషన్ అదే. సార్ ఇచ్చిన ఏంటంటే యాంటీ డయాబా 4000 రూపాయల ప్రొడక్ట్ ఒకటి, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్ అండ్ అకాయ్ బెర్రీ జ్యూస్. ఈ 3 డెడ్లీ కాంబినేషన్ ఫర్ యాంటీ ఎలాంటి టైప్ 2 డయాబెటిక్స్ కైనా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్. సో అంతకంటే ముందు ఫస్ట్ బాడీకి ఏ ప్రొడక్ట్ మనము ఇవ్వాలనుకున్నా అంటే ఏ పేషెంట్ కైనా ఫస్ట్ మనము ఒక ప్రొడక్ట్ మనం రికమెండ్ చేసేటప్పుడు వాటిని డిటాక్సిఫికేషన్ చేయాలి. అంటే టాక్సిన్స్ అనేది రిమూవ్ అయినప్పుడే అతనికి ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్క్రీన్ అవపడుతుందా? సో యాక్టర్ బాబు మోహన్ కి ఇచ్చిన కాంబినేషన్ ఇదే అండి, యాంటీ షుగర్ టాబ్లెట్ 4000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్. ఇది ఎందుకు పనిచేస్తుందంటే ఇందులో సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క వనమూలికలతో తయారు చేసిన ఈ టాబ్లెట్. సార్ మరి ఈ టాబ్లెట్ కి అలోపతి టాబ్లెట్ కి తేడా అనేది మీకు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏంటంటే ఇది ప్రకృతి నుంచి వచ్చిన ఆయుర్వేద ఉత్పత్తి. ఇది
ఆయుర్వేదం అంటేనే తెలుసు, మూలాల నుంచి పనిచేసేదే ఆయుర్వేదం. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ని చేసేదే ఆయుర్వేదం ఒక గొప్పతనం. అంటే ఈ యొక్క యాంటీ షుగర్ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ ని తగ్గించి ఫ్రాంక్రియాస్ మీద పనిచేసే విధంగా చేస్తుంది. అంటే క్లోమ గ్రంథి అంటే ఇప్పుడు మనకు క్లోమ గ్రంథి నుంచి మనకు ఇన్సులిన్ అనేది వచ్చినప్పుడే కదా షుగర్ లెవెల్ తగ్గేది. సో క్లోమ గ్రంథిని పనిచేసే విధంగా ఇందులో ఉన్న వనమూలికలతో ఉన్న యాంటీ షుగర్ టాబ్లెట్ పనిచేస్తుంది. అలాగనే త్రిబుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. సో అందరికీ తెలుసు స్టెమ్ సెల్ డ్రాప్స్ అంటే బాడీలో సెల్స్ అనేది ఎక్కువ జనరేట్ అయినప్పుడు మనకు ఎక్కువ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సింపుల్ థింగ్ అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. బాడీలో అనేక సెల్స్ సమ్మేళనమే మన హ్యూమన్ బాడీ. కంటి నుంచి గోడు నుంచి ప్రతి ఒక్కటి సెల్స్ తో కణజాలంతో ఉంటుంది మన బాడీ. సో మనం తీసుకునే బయట పొల్యూషన్ వల్ల కానీ తినే ఎక్కువ ఫుడ్ వల్ల మన సెల్స్ అనేది డెడ్ అయిపోతుంటాయి. సెల్స్ అనేది కొత్త సెల్స్ అనేది పుట్టుతుంటాయి, చనిపోతుంటాయి. సో ఈ త్రిబుల్ స్టెమ్ సెల్ ఏంటంటే ఈ ఫ్రాంక్రియాస్ మీద ఉన్న సెల్స్ ని యాక్టివ్ చేసే విధంగా చేస్తుంది. సో ఫ్రాంక్రియాస్ మీద ఉన్న సెల్స్ ని యాక్టివ్ అయినప్పుడు ఫ్రాంక్రియాస్ కూడా యాక్టివ్ అయ్యి న్యాచురల్ గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. తద్వారా ఏంటంటే షుగర్ అనేది తగ్గుతుంది. సో షుగర్ తగ్గడం వల్ల అంటే సహజ సిద్ధంగా మనకు న్యాచురల్ వచ్చినప్పుడు తర్వాత టాబ్లెట్లు వేసుకోకపోయినా పర్లేదు. ఇది ఎన్ని రోజులు వాడాలంటే మినిమం 3 నుంచి 6 నెలలు గనక ఈ కాంబినేషన్ ప్లస్ డిటాక్సిఫికేషన్ టాబ్లెట్. సో డీటాక్స్ ప్లస్ టాబ్లెట్. సో ఈ ఫస్ట్ ఎవరికైనా ఇది ఫస్ట్ రికమెండ్ చేయాల్సింది ఏంటంటే డిటాక్స్ టాబ్లెట్. ఎందుకు అంటే ఏ మెడిసిన్ వేసినా పని చేయట్లేదు నా బాడీలో మొత్తం, అంటే బాడీ మొత్తం టాక్సిన్ చెత్త పేరుకపోయినప్పుడు నీకు ఏ మెడిసిన్ వేసినా పని చేయదు. ఇంటి నిండా చెత్త ఉంది, ఒక ఫ్లవర్ బొకే పెడితే ఏమనిపిస్తుంది? చెత్తలో కూడా ఉన్నట్టుంటుంది. ఫస్ట్ ఆ చెత్త అంతా క్లియర్ చేసి ఒక ఫ్లవర్ బొకే పెడితే అరే బాగుంది అంటుంది. అలానే బాడీలో మన హ్యూమన్ బాడీలో ఈ టాక్సిన్ తోని పేరుకపోయిన తర్వాత నువ్వు డైరెక్ట్ ఏ షుగర్ ఏ టాబ్లెట్ ఇచ్చినా పని చేయదు. ఫస్ట్ మన బాడీలో టాక్సిన్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఇవ్వాల్సిన టాబ్లెట్ ఏంటంటే డిటాక్స్ ప్లస్ టాబ్లెట్. సింపుల్. సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. దాని కొన్ని వాటర్ అనుకో, ఏం లేదు, జస్ట్ ఇదే నేను కూడా వాడతా డైలీ. సో ఇలా ఉంటాయి టాబ్లెట్, బ్లూ కలర్ లో డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ చిన్నగా బ్లూ కలర్ లో ఉంటుంది. వేసుకోవడం కూడా సింపుల్. ఇలా వేసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ బాడీలో డిటాక్సిఫికేషన్ అనేది టాక్సిన్స్ అనేది ఎప్పుడు రిమూవ్ అవుతాయో అప్పుడు ఎఫెక్ట్ గా పనిచేస్తాయి. మీరు వాడుతున్న ప్రొడక్ట్ కి ఇంకా అడిషనల్ గా మనకు బూస్ట్ అప్ ఇచ్చేది ఏంటంటే డిటాక్స్ ప్లస్ టాబ్లెట్. సో ఏ పేషెంట్ కైనా ఫస్ట్ రికమెండ్ చేయొచ్చు ఇది. తర్వాత డిటాక్స్ ప్లస్ తర్వాత యాంటీ షుగర్ టాబ్లెట్ మన స్క్రీన్ మీద చూస్తున్నాం, అండ్ త్రిబుల్ స్టెమ్ సెల్ అండ్ అకాయ్ జ్యూస్. అకాయ్ జ్యూస్ ఎందుకు సార్ అంటే ఎస్, అది కూడా బెర్రీస్ 21 టైప్ ఆఫ్ బెర్రీస్ తో తయారు చేసిన అకాయ్ బెర్రీ జ్యూస్. అకాయ్ బెర్రీ జ్యూస్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ శాతం పెరగడం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది మంచి ఫ్లోటింగ్ ఉండి బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అనేది పోయి మనకి బాడీకి ఎనర్జీ లెవెల్స్ అనేది పెంచుతుంది ఈ అకాయ్ బెర్రీ జ్యూస్. అందుకే షుగర్ వచ్చిన వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏముంటదంటే వాళ్ళు వీక్నెస్ గా ఉంటారు, ఎప్పుడు వీక్ ఉంటారు, డల్ గా ఉంటారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి షుగర్ లెవెల్, వాళ్ళు ఇమీడియట్లీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి ఎలా ఉంది. సో ఇక్కడ ఈ 3 ప్రోడక్ట్ 3 రకాలుగా పనిచేస్తుంది. 4 ఒకటి డిటాక్స్ అంటే బాడీ టాక్సిన్ రిమూవ్ చేస్తుంది, యాంటీ షుగర్ తగ్గిస్తుంది, ప్లస్ ఫ్రాంక్రియాస్ ని పనితీరు ఉంచుతుంది. ఈ త్రిబుల్ స్టెమ్ సెల్ ఫ్రాంక్రియాస్ మీద ఉన్న సెల్స్ ని యాక్టివ్ చేసి నాట్ ఓన్లీ ఫ్రాంక్రియాస్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ఉన్న సెల్స్ ని, మన బాడీలో సెల్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి త్రిబుల్ స్టెమ్ సెల్, అండ్ అలానే అకాయ్ బెర్రీ మన ఎనర్జీ లెవెల్ పెంచడానికి. ఈ 3 డెడ్లీ కాంబినేషన్ 4 డెడ్లీ కాంబినేషన్ లో పనిచేస్తాయి. దీంతో పాటు మనకి హిమాలయన్ శిలాజిత్ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్. సో ఈ షుగర్ మీకు అందరికి తెలుసు, శిలాజిత్ వాడారు, ఎవరైనా తాగారా?
ఎంతమంది తాగారు శిలాజిత్? సార్ మేము తాగాం సార్. ఇంకా ఒకరేనా? కూడా తాగాను సార్. నేను కూడా తాగాను. సో సార్ నేను చాంద్ భాష నేను కూడా తాగాను. నాకు బ్యాక్ పెయిన్ పోయింది, బాడీ పెయిన్స్ కూడా తగ్గాయి సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, L4 Yes. L5 కొద్దిగా డిస్క్ ప్రాబ్లం వచ్చింది, అరిగి బల్జ్ అయ్యి అది కూడా ప్రాబ్లం పోయింది సార్. నాకు ఎట్లా పోయిందో నాకే అర్థం కాదు. అంతకుముందు డాక్టర్ వచ్చిన తీసుకోవాలని పోలేకపోయినా, మెడిసిన్ కూడా ఏం వాడలేదు అసలు. శిలాజిత్ ఏదో మీ దగ్గర తీసుకున్న మీటింగ్ వచ్చి వరంగల్ మీటింగ్ లా తీసుకుని అది Yes. ఎక్కడో చూద్దాం అన్నట్టు వాడా, కానీ ఎక్సలెంట్ రిజల్ట్ సార్, సూపర్ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. మరి ఈ అంత కాంబోకి ఎంత అవుతుంది అంటే చాలా ఖర్చుతో ఉంటది. ఇప్పుడు 4,000 రూపాయలు, అది ట్రిపుల్ స్టెమ్సెన్ 2,000, అకాయబెర్రీ 1,200, డిటాక్స్ ప్లస్ 1,200. ఖచ్చితమైన రిజల్ట్ రావాలంటే ఈ సప్లిమెంట్ కనుక ఖచ్చితంగా వాడితే 100% రిజల్ట్ వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా. ఇది ఒక యాక్టర్ మన లైవ్ లో ఒక సెలబ్రిటీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ విత్ వీడియోతో సామికి కొట్టాడు. సార్ మా దగ్గర కొందరు లేదు సార్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనుకున్న వాళ్ళకి కంపల్సరీ రికమెండ్ చేయాల్సింది శిలాజిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిలాజిత్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండే హిమాలయన్ శిలాజిత్ విత్ 80+ ఆఫ్ మినరల్స్ లైక్ జింక్, మెగ్నీషియం, ఐరన్, అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. అలానే ఫాల్విక్ యాసిడ్ ఉంటుంది. సో ఒక అద్భుతంగా అంటే బోన్ డెన్సిటీస్ పెంచుతుంది, బోన్ లో కాల్షియం, మినరల్స్ ని అన్ని రకాలుగా పెంచుతుంది. అలానే ఇది ఒగరుగా ఉండడం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ ని న్యూట్రల్ చేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ శిలాజిత్. ఇది సెక్సువల్ పరంగానే అనుకుంటారు శిలాజిత్ అంటే. ఏ ఆయుర్వేద వాదనైనా సెక్స్ కోసము, సెక్సువల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని అంటారు, కానీ నాట్ ఓన్లీ సెక్సువల్ ఇంప్రూవ్మెంట్ కాదండి, ఇది మల్టీపర్పస్ ఇమ్యూనిటీ. ఇది ఎందుకంటే ఇది ఒక్క ప్రొడక్ట్ మల్టీపర్పస్ గా పనిచేస్తుంది. బోన్స్ ని స్ట్రెంగ్త్ పెంచుతుంది, బోన్స్ లో డెన్సిటీ పెంచుతుంది, కాల్షియం పెంచుతుంది, షుగర్ తగ్గిస్తుంది, వెయిట్ లాస్ మేనేజ్ చేస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. అలానే మనకి యాంటీ ఏజెంట్ లక్షణం కలిగి ఉంటుంది, ముసల్తనం రానియకుండా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 రకాల డిసీజ్ కి సింగిల్ వన్ ప్రొడక్ట్ శిలాజిత్. సో ప్రతి ఒక్క శిలాజిత్ ఇది ఇచ్చిన తర్వాత మన కంపెనీలో ఉన్న 1,200 రూపీస్ ప్రొడక్ట్ అయినా మీరు రికమెండ్ చేయొచ్చు, వాళ్ళ డిఫెన్సెస్, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం బట్టి. సో ఖచ్చితమైన రిజల్ట్ రావాలంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న దాంతో పాటు డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ శిలాజిత్ ఇస్తే 1 month లో ఐ విల్ ఓపెన్ ఛాలెంజ్, 1 month లో వాళ్ళ షుగర్ లెవెల్ తగ్గపోతే నన్ను అడగండి. ఫుల్లీ పెయిడ్, రిటర్న్ పే ఇస్తాం మనం, పేమెంట్ ఫుల్లీ రిటర్న్ పే ఇస్తాం. ఎందుకంటే అంత ఖచ్చితమైన రిజల్ట్ అనేది దీంట్లో ఉంటుంది. మీరు మనకి షుగర్ లెవెల్ అనేది ఇంకో టెస్ట్ ఉంటుందండి మనకి, HbA1c అని. HbA1c టెస్ట్ లో కూడా వాళ్ళకి వాల్యూ ఎంత ఉంది, 7 ఉందా, 8 ఉందా, 9 ఉందా, 10 ఉందా, కరెక్ట్ ఖచ్చితంగా 1 month లో వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు HbA1c టెస్ట్ తీసుకుంటే అంటే అది 3 నెలలకు సరాసరి అనేది చూస్తుంది. అందులో ఖచ్చితమైన రిపోర్ట్ అనేది వస్తుంది. అంతకంటే ముందు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ బాడీలో వాళ్ళ చేంజెస్ అనేది అర్థమైపోతుంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది పెరిగిపోతుంది, వాళ్ళ యాక్టివ్నెస్ అనేది పెరిగిపోతుంది. ఇవన్నీ వాళ్ళకు పేషెంట్ వాళ్ళ ఇంటర్నల్ గా చెప్పే ఒక అద్భుతమైన రిజల్ట్ మన కీవా నుంచి షుగర్ కి మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో మా దగ్గర డబ్బులు కూడా ప్రాబ్లం లేదు సార్ పెడతా అనుకునే వాళ్ళకి 100% యాంటీ షుగర్, ట్రిపుల్ స్టెమ్ సెల్ అండ్ అకాయబెర్రీ లేకుండా శిలాజిత్ అండ్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ రికమెండ్ చేస్తే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది. సో తక్కువ బడ్జెట్ లో ఉంటాం అనుకునే వాళ్ళకి శిలాజిత్ యాంటీ షుగర్ టాబ్లెట్ అండ్ షుగర్ కంట్రోల్ జ్యూస్ ఇస్ వెరీ గుడ్. సో ఏదైనా కానీ శిలాజిత్ అనేది రికమెండ్ చేయండి. ఇది సో మనము ఎక్కువ మోతాదులో వద్దు, తక్కువలో కావాలనుకుంటే ఇది స్పూన్ లో 1/4 అయినా వాడుకొని మినిమం 1 నెల వస్తుంది. 1/4 వాడుకున్న 2 డబ్బాలు అయితే మినిమం 1 month నుంచి 1.5 month వరకైనా వాళ్ళకి వస్తుంది. సో అది సార్ ఇంకా తక్కువ స్టేజ్ లో మేము ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాం, మాకు షుగర్ రాకుండా మనం వాడుకోవాలంటే మన దగ్గర షుగర్ కంట్రోల్ సిరప్ ఉంటుంది 160 రూపాయలకి, 160 రూపీస్ కి. షుగర్ కంట్రోల్ సిరప్ డైలీ 1 స్పూన్ మార్నింగ్, 1 స్పూన్ ఈవినింగ్ కనుక తాగితే నీకు ప్రీ డయాబెటిక్ లక్షణం ఉన్నా గానీ క్యూర్ చేసుకోవచ్చు. సో షుగర్ ఉన్న వాళ్ళు అయినా వాడచ్చు, షుగర్ లేనైనా వాళ్ళైనా వాడచ్చు. ఇంకొకటి ఈ యాంటీ షుగర్ టాబ్లెట్ ఉంది కదండి 4,000ది, లో షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ షుగర్ కి అని కాదు, హై షుగర్ ఉన్న వాళ్ళని న్యూట్రల్ చేస్తుంది, తక్కువ ఉన్న లో షుగర్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి కావాల్సిన లెవెల్ కి ఇచ్చేదే సప్లిమెంట్. అందుకే దీన్ని సప్లిమెంట్ అంటారు, దీన్ని నాటే మెడిసిన్. సో
మామూలుగా బీపీ అంటే షుగర్ పెంచడానికి ఒకటి ఉంటుంది, తగ్గడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లో ఉంటాయి బయట నీకు అల్లోపతిలో. కానీ మన సప్లిమెంట్ లో లో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడితే న్యూట్రల్ అవుతారు, హై షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే న్యూట్రల్ అవుతారు. అంత గొప్ప సప్లిమెంట్, అంత గొప్ప సైంటిస్టులు మనకు తయారు చేసిన ప్రొడక్ట్ ఈ యాంటీ డయాబా టాబ్లెట్, యాంటీ షుగర్ టాబ్లెట్. దాదాపు ఇది 4,000 రూపాయలకు 1+1 లో అవైలబుల్ ఉంది. సో ఇంత గొప్ప ప్రొడక్ట్ తోని మనం చేసుకుంటే 100% ఖచ్చితమైన రిజల్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి రికమెండ్ చేయండి, డెఫినెట్లీ మీకు సక్సెస్ అవుతారు. అందుకే మోర్ బీవీస్ కూడా ఇందులో మీరు గెటింగ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో షుగర్ గురించి మీకు తెలుసు, భారతదేశంలో దాదాపు షుగర్ పేషెంట్లు అయిపోతారండి. నెక్స్ట్ వచ్చే ఫాస్ట్ ట్రాక్ లో వస్తున్న ఇంకొక క్రానికల్ డిసీజ్ ఏది ఉందంటే క్యాన్సర్. రాబోయే 5 సంవత్సరాల్లో షుగర్ పేషెంట్లు ఇప్పుడు ఎలా ఉన్నారో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ రాబోతున్నారు. సో అప్పుడు వచ్చి బాధపడేదానికంటే ముందే మనం జాగ్రత్త పడి మనకు కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకొని మన ఆరోగ్యాన్ని, మనం నమ్ముకున్న ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే మనకు కీవా ఇచ్చినంత అదృష్టం ఏది ఇవ్వలేనట్టు మనకు కీవాని ఒక బ్రాండ్ గా మనం ప్రమోట్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో సప్లిమెంట్స్ అనేది అంత ఒక వాల్యూ ఉన్నది, సప్లిమెంట్స్ కి అంత ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు సప్లిమెంట్స్ అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు లైక్ శ్రీదేవి అప్పట్లో సప్లిమెంట్స్ వాడేది, డబ్బులు ఉన్న వాళ్ళే సప్లిమెంట్స్ వాడేది, అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిదే సప్లిమెంట్స్. కానీ అంత గొప్ప కాస్ట్ లో కూడుకున్న సప్లిమెంట్ ని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ పుణ్యమా అని అందరికీ అందుబాటు ధరలో తీసుకొచ్చి దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో మంది సైంటిస్టులు సప్లిమెంట్స్ ని తయారు చేసి మనకు అతి తక్కువ ధరకి అందిస్తున్నారు. ముఖ్యంగా కీవాలో అతి తక్కువ ధరకి అందరికీ అందుబాటు ధరలో ఏ రేంజ్ కేటగిరీస్ అయినా షుగర్ కి మనకు 160 రూపాయల షుగర్ కంట్రోల్ సిరప్ నుంచి 4,000 రూపాయల వరకు ప్రొడక్ట్ కూడా మనకు అందిస్తున్న కంపెనీ మన కీవా కైపో ఇండస్ట్రీ. సో మై డియర్ లీడర్స్, మీరు గుండె మీద చేసుకొని షుగర్ పేషెంట్ మీరు డీల్ చేయొచ్చు. 100% వాళ్ళకు ఫీడ్బ్యాక్ వచ్చినది రిజల్ట్ మీరు తీసుకొని మీరు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సెషన్ ఆల్రెడీ టైమ్ ఇస్ అప్. మీ అందరికీ నచ్చిందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి, లేదా సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. రేపటి సెషన్ లో మంచి టాపిక్ లో రేపు కలుద్దాం. అండ్ సార్ చెప్పినట్టు బీవీస్ కొట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లాన్ చేసి కొట్టేసుకోండి. సో మనకు గోవా ట్రిప్ ముఖ్యంగా, సో దీని మాత్రం నేను ఏం చేయలేను. ప్రతి ఒక్కరు ఆ లిస్ట్ అనేది కంపెనీ నుంచే మనకు వస్తుంది, అక్కడి నుంచే టికెట్ డబ్బులు మనకు హోటల్ అకామిడేషన్ అన్ని కంపెనీ నుంచే మనకి ప్రొవైడ్ అవుతాయి. కాబట్టి కంపెనీ 100% ట్రాక్ చేస్తుంది. ఎవరు మిస్ చేసుకోకుండా ఇయర్ అందరు అచీవ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఇంతతో కంప్లీట్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై ఇస్తాను. ఎనీథింగ్. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే చాలా క్లారిటీగా విజువల్స్ తోటి మరి ఈ వీడియో లింక్ నేను గ్రూప్ లో పెడతాను, చూసుకోండి. గురించి చెప్పారు. థ్యాంక్ యూ సార్. నో డౌట్స్. థ్యాంక్ యూ నాగరాజ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు షుగర్ గురించి. షుగర్ ఉన్న వాళ్ళు ఉదయం గోళీ, సాయంత్రం గోళీ. మేడం బాబు మోహన్ గారి వీడియో 2 పెట్టాను మేడం, 2 గ్రూప్ లో పెట్టాను. ఓకే సార్, అదే డౌట్. కొంచెం ఎవరైనా అవసరం ఉంటే చూపిద్దామని వాళ్ళకి తీసుకోవచ్చు. అంటే డబ్బు పెడతా అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా 15 రోజులలో రిజల్ట్ చూపించచ్చు. నేను ఇచ్చే కాంబినేషన్ ఇది చెప్తున్నా కదండి, యాంటీ షుగర్ టాబ్లెట్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్, అకాయ్ బెర్రీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు, డిటాక్సి ప్లస్ అండ్ షిలాజిత్. 4 టాబ్లెట్స్, 4 ప్రొడక్ట్స్. వాళ్ళని 10 రోజులు కాదు 3 రోజుల్లో వాళ్ళని మాట్లాడించేంత విధంగా మనం చేయొచ్చు. సో అందరూ కంపల్సరీ హ్యాపీగా రికమెండ్ చేసుకోవచ్చు, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, నాగరాజ్ సార్ ఎక్సలెంట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప టీమ్, ఇంత గొప్ప అప్లైనర్స్, నా అప్లైనర్ కి, నా మెంటర్ కి, ముఖ్యంగా సుందర్ సార్ కి, కంపెనీ కరణ్ సార్ కి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సెషన్ ఇంత క్లోజ్ చేస్తున్నాను. అందరు అన్మ్యూట్ చేసుకోండి, మన స్లోగన్ చెప్తాను. సెషన్ గుడ్ ఈవినింగ్ సార్. మేడం శ్వేత మేడం. సార్ నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు సార్, ఆయన నడవలేకపోతున్నాడు, అంటే నరాల ప్రాబ్లం ఉంది ఆయనకి.
మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి సార్. అంటే ఒక 15 days లో నాకు రిజల్ట్ వస్తే ఆయన దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు అని చెప్పి ఎంత ఏజ్? అంటున్నారు. అవును. ఏజ్ 45 ఉంటుంది సార్, 45, 46. ఓకే. ఆయన ప్రాబ్లం ఏంటి అసలు? అంటే నడవలేకపోతున్నాడా? అవును, నరాల ప్రాబ్లం సార్. ఆయన పైకి బాగానే ఉన్నాడు, నడుము నుంచి కింది దాకా నరాలు అనేటి నరాలు అంతా కాళ్ళు బాగా గుంస్తాయి అంట ఆయనకి. ఆల్ఫా పౌడర్, నరాల ప్రాబ్లం. ఆల్ఫా పౌడర్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, న్యూరో హెల్త్ టాబ్లెట్, న్యూరో హెల్త్ డ్రాప్స్, 3 శిలాజిత్. ఇవి చాలు. ఆల్ఫా పౌడర్ ఓకే సార్. తింటున్నా? ఫుడ్ తీసుకుంటున్నాడా? తీసుకుంటున్నాడు. ఆయన నడవడు గాని బండి నడుపుతున్నాడు. ఇది ఎట్లా? బండి ఈ బస్సులలో నడవలేడు కానీ బండి వేసుకొని అంత దూరం దాదాపు ఒక 40 kilometers వచ్చిండు ఇక్కడికి. నా నెంబర్ తీసుకొని ఇక్కడికి వచ్చిండు అన్నట్టు, మా ఇంటి దగ్గరికి వచ్చిండు ఆయన. మా కంపెనీలో ఆల్ఫా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. రేపు అదే దాని గురించి చెప్తాను. ఆల్ఫా పెరాలిసిస్ కి, ఈ నర్వ్ సిస్టమ్ కి సంబంధించిన రేపు టాపిక్. ఆల్ఫా పౌడర్ అండ్ న్యూరాలజికల్ టాబ్లెట్, న్యూరో హెల్త్ టాబ్లెట్ అంటారు దాన్ని, న్యూరో హెల్త్ డ్రాప్స్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అండ్ మనకి శిలాజిత్. ఈ 4 ప్రొడక్ట్స్ రికమెండ్ చేయండి. ఒకవేళ టాక్సిన్ ఎక్కువ ఉంటే డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ కూడా రికమెండ్ చేయొచ్చు. ఇవి గనక వాడితే విత్ ఇన్ 3 to 4 days నీకు రిజల్ట్ అనేది చెప్తాడు. ఇది ఖచ్చితమైన రిజల్ట్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, రాసుకున్నారా? మళ్ళీ సార్ చెప్పాలి. రాసుకున్నా సార్. ఆల్ఫా పౌడర్. ఓకే సార్. న్యూరో హెల్త్ టాబ్లెట్, న్యూరో హెల్త్ డ్రాప్, ట్రిపుల్ స్టెమ్ సెల్ శిలాజిత్. అవును, డ్రాప్స్ కూడా ఇవ్వాలి. ఓకే, మొత్తం 5 ప్రొడక్ట్స్ డ్రాప్స్ ప్లస్ హెల్త్. yes. సార్ మా మదర్ కి డయాబెటిక్ సార్. ఎవరు? పేరు చెప్పండి, పేరు చెప్పి నా పేరు మంజుల. మంచి. ఓకే మంజుల మేడం, చెప్పండి మేడం. మా మదర్ కి డయాబెటిక్ అయితే తన కాళ్ళు బాగా తిమ్మిర్లు. సో కాళ్ళకి లాస్ట్ ఇయర్ సమ్మర్ లో పాదాలు కొంచెం ఎండలో నడిచేసరికి చాలా సెన్సిటివ్ అయిపోయి పుండ్లు అంటే అట్లా హీట్ బబుల్స్ లాగా వచ్చాయి. వచ్చిన తర్వాత తన చాలా సిక్ అయింది. అది మొత్తం పస్ ఫామ్ అయింది 2 కాళ్ళకి. అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి సర్జరీ చేయించాము. కానీ ఒక కాలు పాదం క్యూర్ అయింది, ఇంకోటి సరిగ్గా క్యూర్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే తను మళ్ళీ టెస్ట్ చేపిస్తే ఏం చెప్పారంటే తనకి నరాలకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని ఒక సజెషన్ ఇచ్చారు. తనేమో ఇంకా నేను హాస్పిటల్లో తిరిగాను, నేను రాను, నా వల్ల కాదు, నేను ఇంకా ఇంజెక్షన్స్ అవి తీసుకోలేను అంటుంది. ఓకే, అయితే తనకి ఎట్లాంటివి ఇవ్వచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆమెకి స్టేజ్ పెరిగింది మేడం. అంటే తిమ్మిళ్ళు వస్తున్నాయంటే షుగర్ లెవెల్ హెవీగా అయినట్టు. అరిపాదాల వాళ్ళకి కాళ్ళ చిగురులో, అంటే ఇప్పుడు మనం బ్రొటన వేలు ఉంటాయి కదా కాళ్ళకు, చివర్లో వాళ్ళకి స్పర్శ కూడా ఉండదు. అదే మేడం, స్పర్శ ఉండదు, తిమ్మిళ్ళు ఉంటాయి, అరికాళ్ళ మంటలు ఉంటాయి. ఇదంటే ఒక స్టేజ్ షుగర్ నుంచి type 2 నుంచి type 1 కి వెళ్తున్న సింటమ్స్ అన్నట్టు. ఏం లేదు, దీన్ని క్యూర్ చేసుకోవాలంటే మనకు డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ తీసుకోండి. యాంటీ షుగర్ టాబ్లెట్ 4000 ఇప్పుడు చెప్తున్నది, అదే శిలాజిత్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. ఈ 4 రికమెండ్ చేస్తున్నా. ఈ 4 ఒక 1 month వాడిపోయండి. 4 నెలల్లో ఆమెకి వాట్ ఈస్ ద అనేది తెలిసిపోతుంది. తనకి నరాలలో చాలా ప్రాబ్లం ఉంది సార్. అది కొన్ని సంవత్సరాలు మన వీడియో చూసారు కదా, ఆ వీడియో లింక్ చూడండి, అర్థం కాని వాళ్ళకు నీట్ గా మెల్లని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే వీటి గురించి నాకు పర్సనల్ గా నాకు వాట్సాప్ లో ఏమేమి అవసరమో చెప్తే నేను మా మమ్మీకి చెప్తాను. అదే ఏం లేదు మేడం, అంటే షుగర్ లో బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరిగిపోయి ఆ థిక్నెస్ పెరిగిపోయి అందులో చిన్న చిన్న గడ్డల్లాగా ఫామ్ అయిపోయి అవి నర్వ్ సిస్టమ్ కి లోపల ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే న్యూరో సంబంధిత ప్రాబ్లం వస్తుంది. ఆమెకు బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బ్రెయిన్ లో అంటే మతిమరుపు వస్తుంటది. బ్రెయిన్ లో స్కాన్ చేపించినా, నీకు ఎంఆర్ఐ చూపించినా కానీ బ్రెడ్ లో నర్వ్స్ లో మీకు బ్లాక్స్ అనేది అవపడతాయి. సో ఆ డాక్టర్ ఏమంటారు, కంపల్సరీ సర్జరీ చేయాలంటారు. ఆ ఏజ్ కి సర్జరీ చేయలేము, చేసినా కానీ ఛాన్సెస్ లేదని చెప్తారు.
ఆ స్టేజ్ తనకు ఆల్రెడీ దాటిపోతే స్టంట్ పడింది సార్, స్టంట్ పడింది, ఒక కన్ను పోయింది, మరి అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి. నేను అదే మీతోనే చెప్దాం అనుకున్నాను, ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్ళి కల్పిద్దాం అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. వస్తలే మేడం, ఒకసారి వస్తా, హోమ్ విజిట్ చేస్తా. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమీడియట్లీ అండ్ ఫస్ట్ ఇచ్చిన ఈ 4 ప్రోడక్ట్ ని ఇమీడియట్లీ వాడిపియండి. 10-15 రోజులు, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ని కొంచెం క్యూర్ చేసుకునే విధంగా ఉంటుంది. అందుకే అంటే తన ఇవి మామూలుగా అలోపతి వాడుతుంది కదా, అవి వాడితే వాడొచ్చా మరి? వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం వాళ్ళు లేదు. మానేయమంటే అది మానేరు, వాళ్ళకి అది మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది, అదే మానేసి మేడం, ఏమవుతుందని భయపడతారు. ఇప్పుడు మన ఫుడ్ సప్లిమెంట్స్ కి దానికి అదే మేడం, అంటే ఇప్పుడు ఏ మెడిసిన్ వాడుకున్నా గానీ ఇవి వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఏముండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి ఇవి ఆకులు ఇప్పుడు మనం యాంటీ టాబ్లెట్ లో అదేది నేరేడు పళ్ళ గింజలతో చేసిన చూర్ణం ఉంటుంది. నేరేడు పళ్ళు తింటే ఏమైనా ప్రాబ్లమా? లేదు. సో అట్లా ఫుడ్ సప్లిమెంట్స్ కి మెడిసిన్ కి ఏం సంబంధం లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ శ్వేత మేడం భూపాల్పల్లి. సార్ అయితే ఆల్ఫా పౌడర్ ఏంటంటే అది ఒక న్యూట్రిషన్ ఫుడ్ గా ఆయనకు పనిచేస్తుంది. ఓకే సార్. ఆల్ఫా వాడితే ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్ అంటారు దాన్ని, అందుకే ఆల్ఫా అంటే ఆల్ ఇన్ వన్ అని ప్రొడక్ట్. పౌడర్ అనేది వాళ్ళకి మిల్క్ లో తీసుకోమని చెప్పండి, మిగతాది టాబ్లెట్స్ జ్యూసెస్ దాంట్లో వెళ్ళిపోతుంది. కంపల్సరీ ఒకసారి పేషెంట్ నాతో మాట్లాడిపోయండి, ఇంకా డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ బెటర్. ఓకే ఓకే సార్. ఆయన బస్సు ఎక్కలేడు, ఆటో ఎక్కడు, అర్థమైంది ఇంటి దగ్గర నుంచి బండి ఎక్కితే అట్లా వస్తాడు అన్నట్టు, ఎటు వెళ్ళినా బండి విన్నే వెళ్తాడు. ఆయన నడిపిద్దాం, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆడి 9:15 ఇంత ఓపిక్ గా అందరు లీడర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో రేపు ఆల్ఫా ప్రోడక్ట్ అండ్ న్యూరో సంబంధిత ప్రాబ్లం గురించి రేపు టాపిక్ ఉంటుంది. ఇంకొక హెల్ప్, ప్రతి ఒక్క లీడర్ కి కైండ్లీ రిక్వెస్ట్, మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏమైనా గురించి టాపిక్ గురించి చెప్పాలని చెప్తాను. లైక్ మోటివేషన్ కానివ్వండి, కంపెనీ గురించి కానివ్వండి, టీమ్ వర్క్ కానివ్వండి, దేని గురించి అయినా మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో పెండ్ చేయండి. సార్ నాకు ఈ టాపిక్ గురించి చెప్పండి అని చెప్పండి. డెఫినెట్లీ మీ టాపిక్ తీసుకొచ్చి చెప్పడానికి సిద్ధం. రేపు కూడా సుందర్ సార్ వస్తాడు రెగ్యులర్ గా. సో సార్ కి రెగ్యులర్ గా టైం అడిగాను నేను మన టీం కోసం, ఇచ్చిన 10 నిమిషాలైనా కానీ. సో మీకు నచ్చిన టాపిక్ కూడా మీరు నాకు చెప్తే డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వడానికి సిద్ధం. రేపు మాత్రం న్యూరో సంబంధిత గురించి నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో అందరు అన్మ్యూట్ చేసుకోండి, సెషన్ ని క్లోజ్ చేద్దాం. రేపటి